వైద్య కళాశాలల నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ల నిర్మాణానికి శ్రీకారం. పీపీపీ మోడల్ ఈ రోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకుపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి. ఈ నిర్ణయం ప్రజలకు విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది? మెరుగైన వైద్యం, మెరుగైన విద్యకు ఈ మోడల్ అందిస్తున్న ప్రోత్సాహం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. త్వరగా కాలేజీల నిర్మాణం పూర్తవుతాయి. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది. విద్యార్థులకు ఎక్కువగా ఎంబీబీఎస్, పీజీ సీట్లు లభిస్తాయి. ఆధునిక సదుపాయాలతో వైద్య విద్య ప్రమాణాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. జిల్లా స్థాయిలోనే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుంది. వైద్య విద్యార్థుల సీట్ల కేటాయింపుల విషయానికొస్తే జగన్ హయాంలో కన్వీనర్ కోటా కేవలం 42% మాత్రమే. ఈవెన్ ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చే సీట్లు కూడా ముందు కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ముందు 42% ఉంటుండే 50% ఇప్పుడు అందరికి సీట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది. పీపీపీ విధానంలో కన్వీనర్ కోటా 50%, అంటే ఒక్కో కాలేజీలో 75 సీట్లు, 10 కాలేజీల్లో 750 సీట్లు. జగన్ పాలనలో కంటే 430 సీట్లు ఎక్కువ. ఇలాంటి పీపీపీ మోడల్లో నిర్మించిన మెడికల్ కాలేజీలు ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. 2-3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల ఆపరేషన్ ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలకు మెరుగైన వైద్యం, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు, ఇవే పీపీపీ విధానం అందించే అసలైన ప్రయోజనాలు.